రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రిత్వా ప్రణమామి ముహుర్ముహు. ఈరోజు లావణ్య కుమార్ చక్రవర్తి అనే భక్తుని యొక్క రెమినిసెన్సెస్ స్మృతులను మనం చదువుకుంటున్నాం. ఒక సందర్భంలో ప్రేమానంద స్వామీజీ ఇలా అన్నారు, మాతృదేవిని ఎవరు అవగతం చేసుకోగలరు? మాతృదేవిని పూర్ణముగా అవగతం చేసుకోగలిగిన వారు ఒక్క శ్రీరామకృష్ణులే. శ్రీరామకృష్ణుల వారిని పూర్ణంగా అవగతం చేసుకోగలిగిన వారు ఒక్క శారదాదేవియే తప్ప ఎవరు కూడా పరిపూర్ణంగా అర్థం చేసుకోవటం సాధ్యం కాదు. వివేకానంద స్వామీజీ శశి మహారాజుకి ఒక లెటర్ రాస్తూ అమెరికా నుంచి, మీకెవ్వరికీ కూడా శారదాదేవి గురించి ఇసుమంత కూడా తెలియదు, నాతో సహా. ఒక పంచదార బుట్ట ఉంటే అందులో ఒక చీమ ఒక పలుకుని పట్టుకుంటే ఎంతో, అంత మాత్రమే నాకు కూడా తెలుసు. తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. రాబో కాలంలో కొంచెంగా మీరు అంటే అందరం శారదాదేవి గురించి తెలుసుకోబోతారు అని వివేకానంద స్వామీజీ అంతటి వాడు చెప్పాడు. ఇక్కడ మాతృదేవిని ఎవరు అవగతం చేసుకోగలరు, ఎవరు అర్థం చేసుకోగలరు? జయమా జయమా అంటూ ప్రేమానంద స్వామీజీ చెప్తున్నారు. అంటే అసాధ్యమైన విషయం. ఆవిడ బయటికి ఒక సాధారణ స్త్రీలాగా కనపడుతూ ఆవిడ యొక్క భావాలను కానీ ఆలోచనలను కానీ వ్యక్తిత్వాన్ని కానీ దేనిని కూడా బయటికి ప్రతిస్పందింప చేయకుండా నీవులు చెప్పిన నిప్పులాగానే ఉంటూ శ్రీరామకృష్ణుల వారి యొక్క అమోఘమైనటువంటి ఏదైతే వదిలిపెట్టి వెళ్ళారో దాన్ని ఎంతో సమర్థవంతంగా నిర్వర్తించగలిగారు. ఈరోజు రామకృష్ణ మిషన్ ఇలా ఉన్నది అని అంటే కారణం శారదాదేవి గారు. ఆవిడ సంఘజననిగా ఉండి సంఘంతోనే ఆవిడ ముడిపడి ఉన్నందువల్లనే అందరం కూడా సంతోషంగా ఉండగలుగుతున్నాం. ఒకసారి స్వామీజీ బేలూరు మఠం నుండి మాతృదేవి దర్శనార్థం పడవలో వెళుతున్నారు. ఆవిడ బేలూరు మఠంలో ఉండే అవకాశం లేదు. అక్కడ కేవలం సన్యాసులు మాత్రమే ఉంటారు. ఆవిడ ఉండడం కోసం బేలూరు మఠం పక్కనే ఒక విడిది తీసుకోవటం జరిగింది. ఈ కాంపౌండ్ వాళ్ళకి సంబంధమే లేదు. ఆ తర్వాత ఉద్యోగంలో వసతి ఏర్పాట్లు జరిగాయి. ఎవరైనా చూడాలని అనుకుంటే ఉద్యోగం వెళ్ళాలి. అది కూడా గంగ ఒడ్డునే ఉంది. పడవలో వెళ్ళడం చాలా తేలిక, డైరెక్ట్గా పడవలో వెళ్ళవచ్చు. ఈవిడిని మాతాజీని చూద్దామని చెప్పి వివేకానంద స్వామీజీ బేలూరు మఠం నుండి పడవలో బయలుదేరారు. అలా వెళుతున్నప్పుడు ఆయనతో పాటు తుర్యానంద స్వామీజీ కూడా ఉన్నారు. అది వర్షాకాలం.
గంగా నది నీరు కలుషితమై ప్రవహిస్తున్నది. అన్ని నీళ్లు కలుస్తూ ఉంటాయి ఆ టైంలో. అప్పుడు స్వామికి 102 జ్వరంతో బాధపడుతూ ఉన్నారు. 102 జ్వరం ఉండి కూడా అమ్మవారిని చూడ్డానికి వెళ్తున్నారు. విచిత్రం ఏంటంటే, నేను మెడ్రాస్ మఠంలో చేరాను మొదట్లో. అక్కడ దేశికాత్మానంద స్వామిని ఒక ఆయన ఉండేవారు. ఆయన ఇప్పుడు లేరు. ఆయన జీవితంలో ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, ఏ మందు తీసుకున్నారు కాదు, పారాసెటమాల్ కూడా ఆయన ఎప్పుడు వేసుకోలేదు. ఒకసారి ఆయనకి 104 జ్వరం వచ్చింది. 3-4 జ్వరం వస్తే మిగతా స్వామీజీలు వాళ్ళు ఊరుకోరు కదా, డాక్టర్ని పిలవాలి, డాక్టర్ చూడాలి. ససేమిరా ఒప్పుకోలేదు. డాక్టర్ని పిలిచారు. డాక్టర్ ఇంకొక 10 నిమిషాల్లో రాబోతున్నారు అన్నప్పుడు ఆయన ఏం చేశారు, నేరుగా మందిరానికి వెళ్ళారు. మందిరంలో ఎదురుగా శ్రీరామకృష్ణుల వారు ఉంటారు, పక్కన బెడ్రూమ్ ఉంటుంది, ఆ పక్కన శారదాదేవి గది కూడా ఉంటుంది. అక్కడ బ్రహ్మానంద స్వామి, శారదా స్వామి, శివానంద, శశి మహారాజు ఈ 3 ఫోటోలు పెట్టుంటాయి. ఆయన ఆ గదిలోకి వెళ్ళి శారదాదేవి ఎదురుగా కూర్చున్నారు. 104 జ్వరం. గుడికి వెళ్ళారు, వస్తారు అని ఆ డాక్టర్ వెయిట్ చేస్తున్నాడు, అందరూ వెయిట్ చేస్తున్నాం. అక్కడ లోపలికి వెళ్ళాడు, కూర్చున్నాడు. అలా ధ్యానంలో కూర్చున్నాడు. ఆయన ఎంతసేపు, గంటన్నర కూర్చున్నాడు. 104 జ్వరం. ఆయన బయటకు వచ్చేటప్పుడు చూస్తే ఒళ్ళంతా చెమటలు. టెంపరేచర్ చూస్తే నార్మల్ కన్నా తక్కువ. మొత్తం జ్వరమే వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ 6 గంటల తర్వాత మళ్ళీ ఆయన పనులు ఆయన మొదలుపెట్టాడు. అందువల్ల ఎంత జ్వరం వచ్చినా కూడా శారదా దగ్గరికి కూర్చుంటే చాలు. రామకృష్ణ వారి సమక్షంలో ఇప్పుడు వెళ్ళడానికి ముందరే ఆవిడెవరో ఒక గురువు దగ్గర ఒక సిద్ధి మంత్రాన్ని పొందారు. ఆవిడే చెప్పారు అన్నమాట. ఏమిటా సిద్ధి మంత్రం అంటే, ఎటువంటి రోగాలైనా సరి చేయగల ఒక మంత్రం ఆవిడ దగ్గర ఉంది. రోగాలను సరి చేసే మంత్రం ఉంది ఆవిడ దగ్గర. ఆవిడ చెప్తారు, నా దగ్గర ఎటువంటి రోగమైనా సరిచేసే మంత్రం నా దగ్గర ఉంది, సిద్ధి మంత్రం అని చెప్తారు. చెప్తే శ్రీరామకృష్ణ వారు అంటారు, ఆ మంత్రాన్ని ఎప్పుడు ఎవరి మీద ప్రయోగించవద్దు అని వార్నింగ్ ఇస్తారు. ఆవిడ ఎప్పుడు ఆ మంత్రాన్ని ప్రయోగించలేదు. ఆఖరి ఆవిడ గుట్లో బాగుండకపోయినా సఫర్ అయ్యారే తప్ప ఆ సింహం ఆయన్ని అమ్మవారి దగ్గర ప్రవేశం చేద్దామని, తారకేశ్వర స్వామి దగ్గర ప్రార్థన చేద్దామని, లేకపోతే పంచతపం చేద్దామని, లేకపోతే ఇంకో దేవుణ్ణి మొక్కుకోవడం, అందరిలాగానే చేశారు తప్ప ఆవిడ ఏమీ చేసుకోలేదు. రామకృష్ణ వారి కోసం చూసుకోలేదు. అయితే ఆవిడ నయం, రోగాలు నయం చేయగల శక్తి మాత్రం ఆవిడకు ఉంది, అందులో అనుమానం లేదు. ఇప్పుడు వివేకానంద స్వామిజీకి 102 జ్వరం, ఆయన వెళుతున్నారు. అది జ్ఞాపకానికి వచ్చి చెప్పారు, శారదాదేవి దగ్గర నిజంగా మనం మొరపెట్టుకుంటే ఈ రోగాలు ఏమి పని చేయవు. ఇప్పుడు నేను ఎలాంటి పరిస్థితులు ఇక్కడికి వచ్చానో మీరు వింటే ఆశ్చర్యపోతారు. ఒక నమ్మకం, శారదాదేవి గురించి చదివితే ఆరోగ్యం అంతా సరవుతుందని. అలాగే అయింది. లేకపోతే ఇంతసేపు ఇలా మాట్లాడగలిగే శక్తి ఎవరిచ్చారు? ఎంతటి అనారోగ్యంతో నేను వచ్చాను, నా విషయమే.
ఇప్పుడు ఏమీ లేదు, ఇప్పుడంతా మామూలుగా. ఎందువల్ల మనం మాట్లాడుకునేది ఎవరి గురించి? శారదాదేవి గురించి. కాబట్టి ఆవిడ్ని చదువుతూ ఉంటే చాలు, మనలో మన మనసులో ఎటువంటి ఆవేదనలు ఉన్నా, ఎటువంటి క్లేశాలు ఉన్నా, ఎటువంటి బాధలున్నా వాటంతా అవే వెళ్ళిపోతాయి. ఉండలేము. మాకు వేడిగా ఉన్న పొయ్యి దగ్గర వెన్న పెట్టారనుకోండి, కరగద్దు అంటే కరగకుండా ఉంటుందా? కరిగిపోతుందా లేదా? ఆ వేడికి కరిగిపోతుంది. శారదాదేవి అలాంటి వేడి. ఆవిడ దగ్గరికి వెళ్తే ఎవడైనా కరిగిపోవాల్సిందే, ఎవరైనా కరిగిపోవాల్సిందే. వివేకానంద స్వామీజీ 102 జ్వరంతో బాధపడుతున్నారు. పడవ ప్రయాణం అవుతుంది. పడవ నుండి కాస్త వంగి కలుషితమైన గంగా జలాన్ని దోశలతో తీసుకొని, అంటే ఎంత కలుషితమైన మధ్యలో బాగానే ఉంటుంది, అది పక్కకి తొలగించి 2 దోశలతోనూ గంగా నీళ్ళు త్రాగి తలపై చల్లుకున్నారు వివేకానంద స్వామి. అది చూసిన త్రివేంద్ర స్వామి అలా చేయవాక అలా చేయడం వల్ల జ్వరం ప్రకోపిస్తుంది, నీళ్ళు తాకూడదు. అది కూడా గంగా నీళ్ళు, వానాకాలం గంగా నీళ్ళు అలా తాగామంటే మళ్ళీ ఆల్రెడీ ఒంట్లో బాగాలేదు, వద్దు అని వారిస్తున్నారు త్రివేంద్ర స్వామీజీ. సోదరా, అప్పుడు స్వామీజీ సమాధానం చెప్తున్నారు చూడండి. సోదరా, నేను మాతృదేవిని చూడ్డానికి వెళుతున్నాను. మన శరీరాలలో కించిత్ కలంకం కూడా ఉండకూడదు. ఆవిడ దగ్గరికి వెళ్ళేటప్పుడు మన శరీరాలు 2 ఎంతో పవిత్రంగా ఉంచుకొని వెళ్ళాలి. ఆయన విదేశాల నుంచి తిరిగి వచ్చారు. స్వామి వివేకానంద శారదాదేవిని దర్శిద్దామని వచ్చారు. గంగా నదిలో 3 సార్లు మునిగి అదే తడి బట్టలతో సాష్టాంగ నమస్కారం చేశారు శారదాదేవికి. ఎందువల్ల? నేను మ్లేచ్ఛ దేశం వెళ్ళొస్తున్నాను, మైలబడిపోయాను, నా శరీరాన్ని నేను పవిత్రం చేసుకోవాలి, మనస్సుని పవిత్రం చేసుకోవాలి. మన శరీరాలు పవిత్రంగా ఉంటేనే శారదాదేవికి నమస్కారం చేయవచ్చు అని ఆ రోజు స్వామీజీ అన్నారు. అదే మాట ఇప్పుడు కూడా అంటున్నారు. ఈ నీళ్ళను తాగటం వల్ల ఏమవుతుంది? మన శరీరాలు 2 పవిత్రమవుతాయి. గంగా నది బ్రహ్మవారి, ఆవిడే పవిత్రం. గంగకి పవిత్రాన్ని కలిగించేది శారదాదేవి. ఆ శారదాదేవి కూడా ఆ గంగ నీళ్ళే తాగుతారు. మనం ఎందుకు తాగకూడదు? అలా ఉంటే కింది కళ కూడా ఉండకూడదు. ఒకవేళ అలా కలంగా కనుక ఉండి శారదాదేవిని చూడాలి అని అనుకుంటే జరిగేది సర్వనాశనమే, వెళ్ళకూడదు అలా. అది వివేకానంద స్వామి అభిప్రాయం. శ్రీరామకృష్ణులు అంటే ఆయనకేం మేం లేదు, నేరుగా పొందుతాడు, నేరుగా వాదిస్తాడు. శారదాదేవి దగ్గర మాత్రం కుక్కిన పేరు ఎలా ఉంటుందో అలా అవుతారు. ఒక్క వివేకానందుడే కాదు, అందరూ కూడా, ప్రతి శిష్యుడు కూడా. ఆయన స్వామీజీని రకరకాలుగా పరీక్షించి, స్వామీజీ రామకృష్ణ వారిని రకరకాలుగా పరీక్షించి ఆ తర్వాతనే ఆయన గురువుగా స్వీకరించారు. శారదాదేవి విషయంలో ఏ పరీక్షలు లేవు, నేరుగా యాక్సెప్ట్ చేసేసారు. పైగా ఏమంటారు? ఆవిడ ముగ్గురమ్మల మూలపుటమ్మ, జగజ్జనని, సాక్షాత్తు ఆ పరమేశ్వరి, నారాయణి,
దుర్గా, సరస్వతి ఇలా అనేవారు స్వామి వివేకానంద. అంత చదువుకున్నవాడు, అంత మేధావి. ఆయనే ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తూ శారదాదేవి వద్దకు ఇంత భయభయంగా వెళుతూ ఉంటే మనం ఎంత, మన తెలివితేటలు ఎంత, ఆఫ్టర్ ఆల్ మనకి ఎంత నమ్మకం ఉండాలి ఆవిడ వ్యక్తిత్వం పైన కానీ ఆవిడ యొక్క ప్రెజెన్స్ పైన కానీ. అందుకే నా మనస్సు భయంతో ఉడికిపోతున్నది. వివేకానంద స్వామిజీ నాకు వణుకొస్తుంది, భయం వేస్తుంది, అందుకే జాగ్రత్తగా మన శరీరాన్ని పెట్టుకొని వెళ్తున్నాను అని అంటూ తుల్యానంద స్వామితో అంటున్నారు. ఇది వివేకానంద స్వామిజీ శారదాదేవి ఎందుకల ధన్యవాదాలు. భక్తి అనండి, విశ్వాసం అనండి, నమ్మకం అనండి, ఏముండాలండి. మనం దేన్నైనా కొలవాలంటే ఒక ప్రమాణం ఉండాలి, ఒక కొలబద్ద ఉండాలి, లేకపోతే ఒక మెజర్మెంట్ ఏదైనా ఉండాలి. ఈవిడ యొక్క మహత్వాన్ని దేంతో కొలుస్తారండి? దేంతో కొలవడానికి ఏదైనా ఉంటే కదా. ఆవిడ వ్యక్తిత్వం ఎలాంటిదో, ఆవిడ ఏ రకంగా దేనికి ఎలాగా స్పందిస్తారో, ఆవిడ ఏ విషయాన్ని ఎలా అర్థం చేసుకుంటారో వాటికి అందరి విషయం. ఆవిడ కలకత్తాకు వచ్చిన కొత్తల్లో ట్యాప్ తెరిస్తే గాలి వచ్చేటప్పుడు అందులో ఏదో పాము ఉన్నది, ఆ పాము బుసపడుతున్నది అనేవారు. అప్పుడు దాకా ఆవిడ ఎక్కడ ఈ మున్సిపాలిటీ ట్యాప్ ఎక్కడ చూడలేదు. ఆవిడ మున్సిపాలిటీ ట్యాప్ ఎక్కడ చూశారు? ఆవిడ రైలు ఎక్కడ చూసింది? ఆవిడ జైరాపేటలో రైల్వే స్టేషన్ లేదు, ఇప్పుడు రైల్వే స్టేషన్ వచ్చింది తెలుసా. జైరాపేటలో రైల్వే స్టేషన్ ఉంది. అప్పుడు రైల్వే స్టేషనా లేకపోతే ట్యాప్ లాకు ఏమీ లేవు కదా, ఆవిడేం చదువుకోలేదు కదా. అప్పుడు అలా భయపడే ఆవిడ ఆ తర్వాత ఆవిడ చూసి ప్రతి ఒక్కళ్ళు భయపడే స్థితికి ఎదిగారు. అది ఆవిడ స్టేచరు. లేకపోతే తూర్పు వంగదేశంలో అంటే ఈస్ట్ బెంగాల్, ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉంటుంది, బంగ్లాదేశ్ అది. ఇప్పుడు మనకున్నది పశ్చిమ బెంగాల్. తూర్పు బెంగాల్ అంటే బంగ్లాదేశ్, వాళ్ళకి ఇచ్చేసాం మనం. తూర్పు బెంగాల్లో ఒక భక్త సమాజంలో ఒక పూజా మందిరం ఉండేది. ఈస్ట్ బెంగాల్లో అక్కడ ఒక ఇలాగే ఒక ఆశ్రమంలో ఒక సమాజంలో ఒక పూజా మందిరం ఉంది. గురుదేవుల మాతృదేవి చిత్తరువులను అందులో ప్రతిష్ఠించి పూజిస్తున్నారు. మనం పూజిస్తున్నాం. శారదా మఠాల్లోకి వెళ్ళారనుకోండి, మా సెంటర్లో శారదాదేవి ఉంటారు, అటు రామకృష్ణుడు ఉంటారు, ఇటు వివేకానందుడు ఉంటారు కదా. గుంటూరు శారదా మఠానికి వెళ్ళారనుకో, సెంటర్లో గురుదేవుడు ఉంటారు, అటు శారదాదేవి, ఇటు వివేకానందులు ఉంటారు ఒక్క గుంటూరులో. ఎందుకు అలాగా? అది ఒక ప్రైవేట్ ఆశ్రమం. డాక్టర్ రామదాస్ గారిని ఆయన ప్రారంభించారు. ఆయన ఇల్లుకు ఆనుకొని ఒక గదిలో ఆయన ఏరియాలో ఆయన ఇంట్లోనే ప్రత్యేకంగా ఒక స్థలాన్ని మందిరం కోసం ఆ రోజుల్లో ఆయనే సొంత డబ్బులతో ఆ మందిరాన్ని కట్టారు. మందిరాన్ని కట్టి అందులో గురుదేవులను, హోలీ మదర్ను, శారదాదేవి ఫోటోలను పెట్టించారు.
ఇప్పుడు రామదాసు గారు, ఈ రామదాసు గారు చనిపోవడానికి ముందు అది రామకృష్ణ మిషన్కి ఇద్దామని అనుకుంటే రామకృష్ణ మిషన్ వాళ్ళు ఉన్నారు, మా గుంటూరులోనే మేము తీసుకోబోతున్నాము, బాబీరాజు గారు ఇస్తున్నారు, మీరు ఇచ్చే శారదా మఠానికి ఇవ్వండి అన్నారు. శారదా మఠం తీసుకున్నారు. శారదా మఠం ప్రెసిడెంట్ మాతాజీ, అప్పుడున్న ముష్కప్రాణ మాతాజీ ఎవరో, అప్పుడున్న ప్రెసిడెంట్ మాతాజీ రామదాస్ గారు ఏ రకంగా ఏర్పాటు చేశారో దాన్ని ఎటు పద్ధతిలో మార్చవద్దు, సెంటర్లో గురు మహారాజునే ఉండనివ్వండి అని ఆవిడ చెప్పారు. అందువల్ల అది అలాగే ఉంది, అది ఒక్కటే సెంటర్ ఇలాగా. ఎందుకుంటున్నానంటే ఇక్కడ భక్తులు శారదా రామకృష్ణ వివేకానందుల చిత్తరులను పూజిస్తున్నారు ప్రతిష్ఠించి. మనకు తెలుసు స్వామీజీ ఎవరు, క్షత్రియుడు, ఆయన కాయస్థ కులం అని అంటారు. కాయస్థుడు, కాయస్థుడు అంటే క్షత్రియుడు. అందువల్ల ఆయన చిత్తరువును ఉంచడానికి తగిలించారు. ఎవరు? ఆ భక్తులు. శారదాదేవిని ఉంచారు, గురు మహారాజు ఉంచారు. స్వామీజీ బ్రాహ్మణుడు కాదు, బ్రాహ్మణుడు కాకుండానే సన్యాసం తీసుకున్నారు. ఆయన కాయస్థుడు. ఆయన చిత్తరువుని పెట్టాలా వద్దా అని ఆలోచించి పెట్టలేదు, చూడలేదు, ఇద్దరే ఉంటాయి. అది కూడా ఇది ఒకటే ఉంటుంది, అలాగే ఉండేది. మనం చెప్పుకున్నాం. ఒక భక్తురాలు శారదాదేవిని అడుగుతారు, అమ్మా బ్రహ్మానంద స్వామీజీ రామకృష్ణ వారి మానసపుత్రుడు కదా, ఆయన పక్కన కూర్చోబెట్టుకోవాలి, అలాగే వివేకానందని ఆయన పక్కన ఎందుకు ఉంచారు అని అడుగుతుంది. అది బాధ్యత అంటారు, అవునవును నేను గమనించలేదు, ఆయన పక్కన కదా కూర్చున్నారు, చాలా తప్పు, పక్కన కూర్చోకూడదు. ఎక్కడ కూర్చోవాలంట? ఆయన ఒళ్ళో కూర్చోవాలంట, రామకృష్ణ ఒళ్ళో కూర్చోవాలంట. అలాగా ఇక్కడ పోయింది, ఆయన పుట్టమే లేకుండా అయిపోయింది. కారణం కూడా ఎంత విచిత్రంగా ఉందో చూడండి. బ్రాహ్మణుడు కాదు కాబట్టి వాళ్ళిద్దరిని పెట్టారు. ఆయన చిత్రం ఉంచడానికి తటపటాయించారు. ఇది ఎవరికి వెళ్ళింది ఆ విషయం? శారదాదేవి చెవుల్లోకి వెళ్ళింది. ఎక్కడో అగదేశంలో, ఎక్కడో మందిరంలో ఎవరో కొంతమంది భక్తులు వాళ్ళు ఏర్పాటు చేసుకున్న మందిరంలో వివేకానంద స్వామి ఈ కారణంగా మందిరంలో ఉంచలేదు అన్న విషయం ఆవిడికి చేరింది. ఇలా వాళ్ళే చెప్పారు, మనకి తెలియదు. మొత్తం మీద వెంటనే మాతృదేవి ఉద్వేగపీడితులయ్యారు, ఎమోషనల్ అయిపోయారు. కోపం వచ్చింది ఆవిడికి. కుల దురభిమానాన్ని పటాపంచలు చేసేలా గంభీరమైనటువంటి స్వరంతో ఆవిడ పెద్దగా అన్నారు. కోపం వచ్చింది. ఆవిడ కోపం రావడం చాలా చాలా అరుదు. ఎప్పుడు కోపాన్ని ఆవిడ ప్రదర్శించలేదు. అన్ని 67 సంవత్సరాలు జీవించారు ఆవిడ. చిన్నప్పటి నుంచి చివరి వరకు ఇన్ని బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా ఆవిడ కోపాన్ని ప్రదర్శించే సందర్భాలు చాలా తక్కువ. ఎక్కడ అప్పుడు ఆవిడ అంటుందండి, ఎక్కడ నరేన్ను ఆరాధించరో, ఎక్కడ నరేన్ను ఆరాధించరో అక్కడి పూజను గురుదేవులు స్వీకరించరు. అంతే. ఆయన స్వీకరించకపోతే నేనెందుకు స్వీకరిస్తాను? అదే కదా. సో పెద్దగా అంటారు ఆవిడ, ఎక్కడ నరేన్ ఆరాధింపబడడో అక్కడ గురుదేవులు పూజను స్వీకరించరు. అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా
మన పూజ శ్రీరామకృష్ణులు స్వీకరించాలి అని అంటే వివేకానంద స్వామిజీని ఉంచే తీరాలి. ఇళ్ళల్లో అయినా సరే, గుళ్ళల్లో అయినా సరే, గోపురాల్లో అయినా సరే, ఎక్కడైనా సరే. ఇదే కారణం. శారదాదేవి చెప్పింది, ఎక్కడ నరేన్ను ఆరాధించరో అక్కడి పూజను గురుదేవులు స్వీకరించరు. దీంతోనే డౌట్ అంతా క్లియర్ అయిపోతుంది. ఇదే విధంగా తూర్పు వంగదేశంలోని మరొక భక్త సమాజంలో ఇంకొక ప్రైవేట్ సెంటర్లో ఇంకొకటి జరిగింది. ఏం జరిగిందిట? వారు తొట్టుగుడాయించడానికి మరో కారణం ఉంది. ఇది స్వామిజీని పెట్టడంలో మొదటి వాళ్ళు కుల ప్రాతిపదికన మాట్లాడారు. రెండో వాళ్ళు ఏమంటున్నారు, గురువు ప్రక్క శిష్యుని చిత్తరువును ఉంచి పూజించవచ్చునా? అంటే శిష్యుడు గురువును పూజించడం కద్దు కదా, ఆయన శిష్యుడు కదా. అయినా గురువు పక్కన శిష్యుని కూర్చోబెట్టి ఎలా పూజించడం? అది గురువును అవమానించినట్టే కదా. ఆయన అనుకోవచ్చు కదా, నా పక్కన నా శిష్యుడు కూడా కూర్చోబెట్టి ఏంటి నన్ను పూజిస్తున్నారు అని అనుకోవచ్చు కదా. వీళ్ళకి డౌట్ వచ్చింది, గురువు పక్కన శిష్యుడిని కూర్చోబెట్టి పూజించవచ్చునా? ఈ సంశయం వాళ్ళకి కలిగింది. దీన్ని కూడా శారదాదేవిని అడిగారు వాళ్ళు, ఇలాగా ఈ డౌట్. అది విన్న వెంటనే మాతృదేవి గంభీర ముద్ర వహించారు. ఆవిడ కాన్సన్ట్రేట్లో దాన్ని ఏమంటారండి, ఇంటాక్సికేషన్లోకి వెళ్ళిపోయారు. మనస్సుని అంతర్ముఖం చేసుకున్నారు. గంభీరమైన ముద్రలోకి వెళ్ళిపోయారు. అయితే ఆవిడ మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయారు. ఏం సమాధానం చెప్పలే. బహుశా మనం వేసిన ప్రశ్న ఆమెకు నచ్చలేదేమో అనుకొని వారు భయపడ్డారు. మరొకరు ప్రశ్న ఆవిడకి అర్థం కాలేదేమో అనుకొని మళ్ళీ చెప్పాలా అనుకుంటున్నారు. ఆవిడ అర్థం కాకుండా ఆ తర్వాత ఆవిడ మౌనం విడి గంభీర స్వరంతో ఇలా అంటున్నారు, గురుదేవులు కనుక ఉండి ఉంటే ఇలా జరగనిచ్చేవారా? ఆమె మాటలు విని తన సంశయం న్యాయసమ్మతమే అని వారు భావిస్తున్న సమయంలో వాళ్ళు అనుకుంటున్నారు, గురుదేవులు ఉంటే వివేకానందుని తన పక్కన కూర్చొని ఇచ్చేవారా అన్నట్లుగా వాళ్ళు అర్థం చేసుకున్నారు. కానీ శారదాదేవి వాళ్ళ చెప్పలేదు. ఇప్పుడు అది చెప్తున్నారు చూడండి, మనం అడిగిన ప్రశ్న న్యాయసమ్మతమే అని అనుకుంటున్నంతలో మాతృదేవి అంటున్నారు. ఏమని అంటున్నారు? గురుదేవులు ఉండి ఉంటే నరేన్ను తన పక్కన ఇలా కూర్చోబెట్టుకునేవారా? తన ఒడిలో కదా కూర్చోబెట్టుకునేవారు. ఇందాక చెప్పిన మాటే, ఆయన కంటి పాప కదా నరేను. ఇలా అంటూ ఉండగా మాతృదేవి కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. అక్కడున్న వారందరి కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. ఇది గురుదేవులు నరేనుడికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత. అందువల్ల గురుదేవులు ఫీల్ అవ్వరు. గురు శిష్యులని మనం అనుకోకూడదు. నరేన్ ఎవరు? సాక్షాత్తు శివాంశ సంభూతుడైన శివుడే వివేకానందుడు అని రామకృష్ణుల వారు అనేక పర్యాయాలు చెప్తూ ఉన్నారు. నరేన్ని చూడకుండా ఆయన ఉండలేకపోయేవారు. నరేన్ కొద్ది రోజులు రాకపోతే పరితపించిపోయేవారు, నరేన్ ఎక్కడ అంటూ. అలాంటిది నరేన్ని తన పక్కన కూర్చోబెట్టుకోకపోతే ఎక్కడ కూర్చోబెట్టుకుంటారు?
ఇంకొక రోజు అభేదానంద స్వామీజీ మాతృదేవిని చూడడానికి వెళ్ళారు ఉద్బోధన. ఆ సమయంలో ఆయన రచించినటువంటి ప్రకృతి పరిమాం ఆ స్థుతి ఏదైతే ఉందో అది అప్పటికే ప్రతి సాయంత్రం ఆరాత్రుల తర్వాత పాడుతూ ఉండేవారు. అది రాసిన తర్వాత ఆ పాట పాడుతూ ఉన్న తర్వాత అభేదానంద స్వామీజీ మొదటిసారిగా ఆ ప్రకృతి పరిమాణం రాసిన తర్వాత శారదాదేవిని చూడడానికి వెళ్ళారు. మాతృదేవిపై తాను రచించినటువంటి ఒక స్తుతిని గానం చేసి ఆమెకు వినిపించాలి అని ఆయన కోరిక. తాను ఏది రాశారో అది అమ్మవారికే వినిపించాలి అని కోరిక. ఆ కోరికతో ఆయన వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఉన్న వాళ్ళు ఈ విషయాన్ని చెప్పారు మాతృదేవికి, ఇలా అభేదానంద గారు వస్తున్నారు, ఆయనే ఈ ప్రకృతి పరిమాణం రాసింది, ఆ పాటని మీకు ఆయన గుర్తుతో ఆయనే వినిపించాలని వస్తున్నారు అని మాతృదేవికి చెప్పినప్పుడు ఆవిడ ఆశ్చర్యపోతూ వెళ్ళలేదు. ఆవిడ ఏ స్థుతి అని అడిగారు. అది ఏమిటి ఏ స్థుతి అది అని అడిగారు. స్వామీజీ వచ్చారు, నేను ఒక స్థుతి రాశాను మీ మీద, ఆ స్థుతిని మీకు వినిపించాలని వచ్చాను అని అంటే, ఏమిటి ఆ స్థుతి అని అడిగారు. అప్పుడు అభేదానంద స్వామీజీ చాలా వినమ్రంగా, అమ్మా మీ మీద రచించిన స్థుతి అని చెప్పారు. ఆ మాట విని ఆశ్చర్యపోయిన మాతృదేవి, నాయన నా గురించి ఒక స్థుతి అని ఆశ్చర్యంగా అడిగారు. అప్పుడు అభేదానంద స్వామీజీ ఆవిడ అనుమతితో ఆ స్థుతిని గానం చేయసాగారు. అభేదానంద స్వామీజీ అత్యద్భుతంగా పడతారు. ఆయన 1936లో శ్రీరామకృష్ణ వారి శతజయంతి ఉత్సవాలు జరిగాయి. 1836లో ఆయన జన్మించారు. 1936లో శతజయంతి ఉత్సవాలు జరిగాయి. 1938లో ఆయన వెళ్ళిపోయారు, 2 ఏళ్ళకి ముందు. ఆ 36 ఉత్సవాల్లో అద్భుతమైనటువంటి ప్రసంగం చేశారు శ్రీరామకృష్ణ వారిని గురించి. అది రికార్డులో నిక్షిప్తమై ఉంది. అప్పుడుండే రికార్డులు ఏమిటి, అసూది పెట్టి ఉంటుంది కదా, గ్రాఫోన్ రికార్డు. అది ఇప్పుడు కూడా పెరుగపట్టిలో భద్రపరచబడి ఉంది. అవి ఈ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళిన మాకు అవి పెట్టి వినిపిస్తారు. ఒక్కసారి ఆయన గొంతు మాట్లాడుతూ ఉంటే అసలు మైక్ అక్కర్లేదు, కంగు 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 నిలబడుతుంది. అద్భుతమైనటువంటి గొంతు అన్నమాట. అలాంటి గొంతుతో ఎప్పుడైనా ఆ స్థుతిని గానం చేశారు. ప్రశాంతంగా కూర్చొని మాతృదేవి ఆ స్థుతిని ఆలకించారు. ఆ స్థుతిలోని రామకృష్ణ గత ప్రాణం అనే పదాలను విన్నతోడనే ఆవిడ శరీరం నిశ్చలమైపోయింది. రామకృష్ణ గత ప్రాణం తర్నామ శ్రవణ ప్రియాం తద్భావ రంజితాకారం అనేటువంటి మాటలు. తన్నామ శ్రవణ ప్రియాం, అది కూడా ఆ పదాలు విన్న వెంటనే అశ్రుపూరిత నయనాలు అయ్యాయి. ఆవిడకి కళ్ళపడి నీళ్ళు కరచడం మొదలెట్టాయి. తద్భావ రంజితాకారం అనే పదాలను ఆలకించగానే మాతృదేవి రామకృష్ణమయంగా మారిపోయారు అని అభేదానంద స్వామి చెప్పారు. అది ఆవిడ రాసినటువంటి ఆయనే ఎవరిని గురించి రాశారో ఆవిడకే ఆ పాట వినిపించడం,
ఆ పాట వింటూ ఆ పాటలోనే ఆవిడ లీనమైపోవడం. ఇది అప్పుడు మాతృదేవి అక్కడ లేరు. ఎక్కడ ఉన్నారు? రామకృష్ణుల్లో ఒకరే ఉన్నారు కదా. గురుదేవులే అక్కడ ఆశీనులే ఉన్నట్లుగా వాళ్ళకి అనిపించింది. శారదాదేవి కాదు, అక్కడ గురుదేవులే ఆశీనులే ఉన్నారా అన్నట్లుగా అయింది అభేదానంద స్వామీజీకి. ఆయన అక్కడ శారదాదేవిని చూడలేట, గురుదేవులే కనబడుతున్నారట శారదాదేవి బదులుగా. శారదాదేవి రామకృష్ణుడు వేరు వేరు కాదు, శరీరాలు వేరైనా వాళ్ళిద్దరూ ఒక్కటే అని మనం చదువుకున్నాం. యథార్థంగా ఎప్పుడైతే అభేదానంద స్వామి ఈ స్థుతిని పాడుతున్నారో అక్కడ శారదాదేవి కనిపించకుండా రామకృష్ణుడు అనే కనబడుతున్నారు అభేదానంద స్వామీజీకి. ఇంకేం చెప్పాలి? అదే అంటే ఆవిడ అక్కడ లేరు, అక్కడ రామకృష్ణుల వారే ఆశీనులే ఉన్నారు అని ఆయన చెప్తున్నారు. ఇప్పటికైనా ఆ మాట నమ్మాలి కదా. రామకృష్ణుడు శారదాదేవి వాళ్ళిద్దరూ వేరు వేరు కాదు, వాళ్ళిద్దరూ ఒక్కరే అని చెప్పేసి. బహుశా శారదాదేవి ఆ సమయంలో గురుదేవులుగా రూపాంతరం చెంది ఉండవచ్చు. రూపాంతరం చెందినటువంటి వాళ్ళిద్దరూ ఒకటే, ఇట్లా అంతే. 7 రోజులు ఆవిడ కనబడ్డారు అంతే. ఆయన మరేం చేశారో వాటి గురించి ఏం చెప్పలేదు. ఇప్పుడు తర్వాత ఆయన ఏం చేశారు? రామకృష్ణుల వారు కనపడుతున్నారు, శారద కనపడట్లేదు. అది శారదాస్తుతి వింటోంది రామకృష్ణుల వారు. ఆయన వినిపించాలనుకున్నది శారదాదేవికి. ఆయనకంత మనస్సు ఒక రకంగా అయిపోయింది. ఆ తర్వాత ఆయన ఏం చేశారు? నమస్కారం చేశారు. ఎవరికి చేశారు? ఆయన రామకృష్ణుడు చేశారా, శారదాదేవికి చేశారా? చేస్తున్నప్పుడు ఆయన ఏమని చెప్పారు? ఎవరిని సంబోధించారు, ఎలా సంబోధించారు? ఈ విషయాలు ఏమి కూడా రికార్డ్ అవ్వలేదు, ఆయన చెప్పలేదు. కేవలం ఆయనకే సంబంధించిన విషయం కాబట్టి. మనం ఇందువల్ల అభేదానంద స్వామీజీ అసత్యం ఎందుకు చెప్తారు? ఆయన సత్యవాది, సత్యాన్నే మాట్లాడతారు. నాకు అక్కడ శారదాదేవి లేరు, రామకృష్ణుల వారే ఉన్నారు అక్కడ అని అంటూ ఉంటే, రూపాంతరం చెందారేమో శారదాదేవి అంటూ ఉంటే దాన్ని మనం విశ్వసించి తీరాలి. అది శారదాదేవి. పాఠం పూర్తయిపోయింది. మాతృదేవి ఎంతో సంతోషించి పాఠం పూర్తమని మళ్ళీ ఎవరు కనబడ్డారు? శారదాదేవి ఉన్నారు. ఏదన్నా కొంచెం పోలికలు ఉంటే, దగ్గర దగ్గర పోలికలు ఉన్నా కూడా ఏదో కొంచెం కన్ఫ్యూజన్ అయింది. సడన్గా ఆయనలాగా కనబడ్డాడు, ఈయన అనుకున్నారు. ఇద్దరు ట్విన్స్ కూర్చున్నారు అనుకోండి, ఒకరిని చూస్తూ ఇంకోళ్ళని అనుకోవట్లేదు. శారదాదేవి ఏమిటి, రామకృష్ణుడు ఏంటి, అది ఏమన్నా సంబంధం ఉందా? సంబంధమే లేదు కదా. అలా మనం అనుకోగలుగుతాము. కళ్ళు అంత మాయ చేస్తాయా మన కళ్ళు? అక్కడ స్త్రీమూర్తిని కూర్చోబెట్టి ప్రారంభించి అక్కడ పురుషుడిని చూస్తున్నారు అని అంటే ఎలా సాధ్యమవుతుందండి? అసాధ్యం కదా. అంటే ఆ మార్పు జరిగిందంటే అక్కడ మాతృదేవి ఎంతో సంతోషించి ఆవిడ అంటున్నారు, నాయనా నీ నాలుక మీద సరస్వతి తాండవించుగాక అని అన్నారు. ఈ నాలుక మీద సరస్వతి తాండవించుగాక అని ఆశీర్వదించారు శారదాదేవి. మీకు తెలుసో తెలియదు, రంగనాథానంద స్వామిని ఎవరైనా చూసారా మీరు? రంగనాథానంద స్వామీజీని పేరు విన్నారా? హైదరాబాద్లో ఉండేవారు కదండి, వెళ్ళలేదా రంగనాథానంద స్వామి?
ఆయన 2006 దాకా ఉన్నారండి. ఆయన సన్యాసం తీసుకోవడానికి బెల్లూరు మఠం వెళ్ళారు. మహాపురుష్ మహారాజ్ గారి శిష్యుడు ఆయన. మహాపురుష్ మహారాజ్ అన్నారు, ఆయన సార్గాచి వెళ్ళు, అక్కడ అఖండానంద స్వామి ఉన్నారు, ఆయన ఆశీస్సులను తీసుకొని రా, సన్యాసానికి ముందు ఆయన దగ్గర కూడా వెళ్ళిరా అని చెప్తే రంగనాథాన స్వామిజీ ఇంకా కొంతమంది ఆయన చూడడానికి వెళ్ళారు. చాలా చిన్న వయసు రంగనాథానంద గారిది. ప్రేమానంద స్వామీజీ ఆత్మూరు వెళ్ళారు, ఆ తర్వాత కామర్పుకు వెళ్ళారు, జయరాంబకి వెళ్ళారు. వీటన్నిటికన్నా ముందు ఎక్కడికి వెళ్ళారు? సార్గాచి అనే చోటుకు వెళ్ళారు. ఆయన అక్కడ ఉండేవారు. అఖండానంద స్వామీజీ వెళ్ళి నమస్కారం చేసినప్పుడు ఆయన రంగనాథానంద స్వామీజీని ఆశీర్వదిస్తూ నాలుక తెరవమని, నీ నాలుక పైన సరస్వతి ఎప్పుడూ ఉంటుంది అని ఆశీర్వదించి నాలుక పైన ఏదో రాశారు. అంతే. రంగనాథానంద స్వామీజీ ప్రపంచం మొత్తము తిరిగి ఆయన ఏది మాట్లాడుతున్నా వేల మంది లక్షల మంది అలా చెవులు ఎక్కించుకొని వినాల్సిందే. ఆ అద్భుతమైనటువంటి ప్రసంగాలు, బ్రహ్మాండమైన పుస్తకాలు. ఆయన చదువుకుంది 10వ తరగతే, కానీ ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే ఇంగ్లీష్ వాళ్ళకే ఆశ్చర్యం కలిగేది. ఒక స్పర్శతో మార్చివేయగలదు శక్తి. అది ఒక రామకృష్ణ గారికే ఉందని అనుకునేవాళ్ళు. రామకృష్ణ గారేంటి, ఒక స్పర్శతో, ఒక చూపుతో మొత్తం అనేక జన్మల నుంచి ఉన్నవి కూడా ఆయన మట్టుమాయం చేసేవాడు. ఈ శక్తి శిష్యుల్లో కూడా ఉంది. అఖండానంద స్వామీజీ నీ నాలుక పైన సరస్వతి దేవి ఉండుగాక అని ఆయన ఏదో నాలుక పైన రాసేటప్పటికీ ప్రపంచ ప్రఖ్యాతుడైన ఉపన్యాసకుడుగా, రచయితగా ఆయన ఖ్యాతిని ఆర్జించారు. అది ఇక్కడ శాంతాదేవి అని చెప్పారు, నీ నాలుక మీద సరస్వతి తాండవించుగాక అని ఆశీర్వదించారు.